రవి ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానమ్మా. నిన్న ప్రొద్దుననగా వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావు? నాకు పని దొరికిందమ్మా. ఏం పనిరా? రాత్రి పగలు తీరుబడలేనంత పని. ఇదిగోమ్మా 25 రూపాయలు వచ్చినాయి ఈ రోజు జీతం. రవి కూలి పని చేస్తున్నావా? చివరికి నిన్ను ఇలా చూడాల్సి వచ్చిందా? ఇంత చదువు చదివి ఆఖరికి కూలి పని చేసుకునే గతి పట్టిందా నాయన? బాధపడకమ్మా. నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా తప్పులేదు. బాబు ఇది రాత్రి ఎప్పుడో వండింది, కొంచెం ఉండు, వేడివేడిగా వండి పెడతాను. పర్వాలేదమ్మా, నేను త్వరగా పనిలోకి వెళ్ళాలి, ఆలస్యం అయిపోతుంది. ఆ స్క్రాప్ దగ్గర పనిచేస్తుంది ఎవరు? ఎవరో కొత్త అతను రోజు కూలీకి పనిచేస్తున్నాడండి. నీకు కొత్త అయితే కావచ్చు, నాకు చాలా పాతవాడు. వెంటనే పనిలో నుంచి తీసేయి. పాపం బాగా పనిచేస్తున్నాడండి. ముందు నేను చెప్పినట్లు చేయి. దట్స్ ఆల్. ప్రొపరేటర్ గారు నిన్ను పనిలోంచి వెంటనే తీసేయమన్నారు. పనిలోంచి తీసేయమన్నారా? ఎందుకండి? కారణం నాకు తెలియదు. కావాలంటే ఆయన గారిని అడుగు. అడుగుతా. సార్, నన్ను ఉద్యోగంలోంచి తీసేయాలంటే కారణం? నీ చరిత్ర. అంటే? ఎంతో ఆశతో నీకు సహాయం చేసి చదివించి ఇంత వాడిని చేసిన ఆ పెద్ద మనిషి విశ్వనాథం గారికి నీవు ద్రోహం చేశావు. నేనే కాదు, నీ కథ తెలిసిన ఎవరు నిన్ను పనిలో పెట్టుకోరు. గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! వచ్చావా? థ్యాంక్ గాడ్. ఈ వార్త నీకు ఎలా చేరుతుందా అని ఆందోళన పడుతున్నాను. ఏమిటి డాక్టర్, ఏమైంది? మీ అమ్మగారి పరిస్థితి ప్రమాదంగా ఉంది. యు మస్ట్ హరీ అప్. ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయించాలి. అదృష్టవశాత్తు ఒక అమెరికన్ స్పెషలిస్ట్ ఈ సిటీలోనే ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది డాక్టర్? 10 రూపాయలు పెట్టి మందులు కొనలేకపోతున్నానే. అమెరికన్ స్పెషలిస్ట్ ఆపరేషన్ ఎలా సాధ్యపడుతుంది చెప్పండి. డోంట్ వరీ రవి, ఆపరేషన్ ఫ్రీగా చేయిస్తాను. మిగిలిన ఖర్చులకు జస్ట్ 2000 రూపాయలు రెడీ చేసుకో. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అవకాశం రాదు, అమ్మ రాదు. కానీ ఎలా? ఏమిటి, మేము సీరియస్? అవును, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఒక్క 2000 రూపాయలు ఉంటే. సారీ బ్రదర్, రియల్లీ సారీ. ఇవాళ జాక్పాట్ క్యారెడ్ ఓవర్ రేస్. నా దగ్గర 1500 ఉంటే 500 లేని అప్పు చేసి పెద్ద కాంబినేషన్ దిగిపోతున్నా. సరే ఓపెన్ చేయి, రేపురా జాక్పాట్ కొట్టి గ్యారెంటీకి ఇస్తాను. ఇంపాసిబుల్. ఈ కారు ఉంది చూసావు, బుద్ధి తక్కువ కొన్నాను. 10,000 రూపాయలు కట్టాలి. అందులో సగం కూడా లేదు నా దగ్గర. అరే, ఇప్పుడు ఆ కారు కట్టకపోతే ఏమైందిరా? నీకేం తెలుసురా? ప్రెస్టేజ్. మా అలాంటి వాళ్ళు బ్రతికేదే ప్రెస్టేజ్ మీద. సారీ బ్రదర్, వస్తా. మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీకు అవసరం వచ్చినప్పుడల్లా 5-10 నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఏమైందిరా నీ ప్రెస్టేజీ? బోర్డు ప్రెస్టేజీ. మాస్టర్జీ శాంతం. వైతగాదా ఎందుకు ఫైట్? చూడు మిస్టర్ ఆస్తానా, నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో వాడికి కావాల్సి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు తీసుకుని ఇప్పుడు నేను 2000 రూపాయలు అప్పడితే ప్రెస్టేజ్ అంటున్నాడు. ప్రెస్టేజ్, బోర్డు ప్రెస్టేజ్. హైసి సరే గాని మాస్టర్జీ, ఆ 2000 నీకెందుకు అవసరం? అదేదో చూడబెట్టు. మిస్టర్ ఆస్తానా, మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయించాలి. 2000 రూపాయలు ఉంటే అప్పు. అరే మాస్టర్జీ, 2000 సరోజదేవిని అడిగితే ఇచ్చేదిగా. లేదు, నేను ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేయట్లేదు. ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. మిస్టర్ ఆస్తానా, నీ దగ్గర ఏ ఉద్యోగం చేసినా అప్పు తెచ్చేస్తాను, ప్లీజ్. మై డియర్ మాస్టర్జీ, యంగ్ మ్యాన్, నువ్వు అడిగితే 2000 ఏంటి, 10,000 ఇస్తాను. కమాన్ ఫికర్ నఖో, హమ్ హై. గెట్ ఇన్. बैठिए मास्टर जी. चल बैठ. आइए नौजवान, आइए. वेलकम. యంగ్ మ్యాన్, ఇది మా స్టూడియో థియేటర్. ఇది ఫిల్మ్ తీసే కెమెరా. ఇది ప్రొజెక్టర్. అది తెర, గోడ కాదు. కమాన్. కమింగ్ మ్యాన్, కమ్. లడికియో, ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా చెవులో పెట్టుకోండి. ఈయన మిస్టర్ రవి, మన కొత్త హీరో. ఆయనకి ఏం కావాలో అందరూ చూసుకోండి. ప్రొసీడ్. కమాన్.
on, man. Now you can have a shave and bath. ఎందుకు చేయగలను? Hello, Saroja here. मैं आस्ताना बोलता हूँ. Namaste. మీరు ఒకటిసారి అర్జెంటుగా మా ఈ స్టూడియోకి రావాలా? ఒక హీరో దొరికాడు. సినిమా హీరో కాదు, రియల్ హీరో, హీ మ్యాన్. మీరు ఒకటిసారి వచ్చి చూసినారు అంటే నాన్న మీకు ఆయన బాగా తెలుసు మేడం. మీ మాస్టర్జీ మిస్టర్ రవి. Ravi? హాజీ, ఈ విషయం చెవులో పెట్టుకొని వెంటనే వచ్చేయండి. మాస్టర్జీ 5000, 5000 ఈ డబ్బు మీ జేబులో పెట్టుకోండి. మాది మాట మీ చెవులో పెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు మా హీరో. ఇది లడ్జీ, ఇది రా మీ హీరోయిన్. సినిమాలు తీస్తారా? ఎగ్జాక్ట్లీ. హే బేబీ, ప్రొజెక్ట్ ఆన్. మాస్టర్జీ, జరా మీ షర్ట్ ఓడదీయండి. మీరేం సిగ్గుపడకండి, ఇక్కడేది మనం ముగ్గురమే. కమాన్ కమాన్. ఐ మీన్ మనం తీయబోయేది ఆ ఫిల్మ్ కాదు, వేరే. ఇది పబ్లిక్ లో టికెట్ పెట్టారు. పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద బంగ్లాల్లో సీక్రెట్ గా వేసి చూసుకుంటుంటారు. ఇందులో కథా కన్నీళ్లు, నీతి ధర్మం ఇవన్నీ ఏం ఉండవు. జస్ట్ ఆర్ట్. ఆర్ట్ ఈస్ ఫర్ సెక్స్. కమాన్ ప్లీజ్. అంటే బూత్ సినిమాలా? No, no. It's a blue film. What is బూతు? కొందరు కొంగలు దొంగలు దీన్ని బూతు బూతు అని అంటూనే ఉంటారు. చాటుమాటుగా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు. కాసేపు నా ఫోన్ దగ్గర వచ్చి కూర్చో, తెలుస్తుంది. కొత్త ఫిల్మ్ వచ్చిందా, కొత్త ఫిల్మ్ వచ్చిందని ఒకటే గోల, కాకి గోల. కమాన్ కమాన్. మిస్టర్ ఆస్థానా, నువ్వు చేస్తున్న వ్యాపారం ఇదని తెలిస్తే నీ ఆఫీసులో అడుగు పెట్టేవాడిని కాదు. సాగు బతుకుల్లో ఉన్న నా తల్లిని రక్షించుకోవడం కోసం నీ దగ్గర ఏ ఉద్యోగం చేయడానికి నా సిద్ధపడి వచ్చాను. ప్రాణాలు పోయినా పస్తులున్నా ఎంత నీచనే మాత్రం దిగజారు. భారతదేశపు సౌశీల్యాన్ని సౌందర్యాన్ని నడివీధిలో బట్టలు అవమానించి సంపాదించి డబ్బుతో మాస్టర్జీ, మా అమ్మకు కావాల్సింది వైద్యం, ఈ విషయం కాదు. పోతే పోయి ఈ కెమెరా పోతే పిచ్చ వేసుకోవాలా? రామ్మా.